అయిపోయింది. ముఖ్యమంత్రి గారు నీళ్ల కేటాయింపుల కాడ నుంచి వస్తా ఉన్నాడు. నేను ఆ నీళ్ల కేటాయింపుల కాడ నుంచి మళ్ళీ కూడా చెప్పుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. కొంత వివరణ నేను ఇవ్వాలని, ఎందుకంటే టీవీ ఛానల్స్లో కానీ ప్రజా వేదికల మీద ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న వాళ్లకు కొంత సమాచారాన్ని అందించాలి ప్రభుత్వం తరఫున అనేది మా ఆలోచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి. అందులో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు, మురళీధర్ రావు గారు ఎంత పచ్చి అబద్ధం చూసిరా. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత, ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి అన్నాడు. ఇప్పుడు అన్నమాట అదే కదా. ముఖ్యమంత్రి గారు ఇంత పచ్చి అబద్ధాలు ఎట్లా మాట్లాడతారండి? పంపకాలు ఎప్పుడు జరిగినాయి, కేటాయింపులు ఎప్పుడు జరిగినాయి? కేటాయింపులు అసలు వీళ్ళు సీఎం అయిన తర్వాత కేటాయింపులు జరిగినాయని మీరు ఏ ప్రాతిపదికన చెప్తా ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు ఈ మాట చెప్పిండు కదా, కరెక్ట్గా ఒకటే ఒక నిమిషం తర్వాత 13లోనే లెక్కలు బయటపడ్డాయి, 13లోనే ఈ పంపకాలు చేసిర్రు, ఆ లెక్కలని బయటపడ్డాయి అని చెప్తాడు. చూడండి అబద్ధాలు ఎంత మంచిగా పేర్చుకొని వచ్చేడు. సాగునీటి రంగ నిపుణులు పాల్గొన్నారని చెప్పుకున్న సమావేశంలో నికర జలాలు కృష్ణా నదిలో ఇంతకుముందే లెక్కలు చూపించారు. 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు, కర్ణాటకకి 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు, మొత్తం 2130 టీఎంసీల నీటి కేటాయింపుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు నికరంగా కేటాయించడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసిండ్రు. ఆ లెక్క ప్రకారము నీటి కేటాయింపులు జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం చేకూరాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్రమైన ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ యొక్క నీళ్ళ హక్కులను సాధించాలని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ప్రభుత్వంలో ఒక లెక్కలు తీర్చారు. ఆ లెక్క ప్రకారము 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాజెక్టులకు, తెలంగాణలో నిర్వహించబడుతున్న ప్రాజెక్టులకు 299 టీఎంసీలు. ఈ లెక్క ప్రకారం వారు ఒక లెక్క తీసిండ్రు 2013లో. అది సో 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లెక్క బయటకు తీసిర్రు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అంతకుముందుకు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నీళ్లు కేటాయింపులు జరిగినాయని అంతకుముందు మాట్లాడారు. కరెక్ట్ ఒక నిమిషం ముందు. ఒక నిమిషం తర్వాత ఏమంటున్నాడు? 2013లో ప్రాజెక్టుల వారీగా ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు ఒక లెక్క బయటకు తీసిర్రు అన్నాడు. ఈ రెండు తప్పే. అసలు వాస్తవం ఏంటంటే 1969లో బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. ఆ బచావత్ ట్రిబ్యునల్ దేనికోసం ఏర్పడింది? కృష్ణానది జలాల పంపిణీ కోసం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడింది. ఆ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 1976లో ఇచ్చింది. ఆ అవార్డులో ఎవరెవరికి ఎన్ని అంటే ఇప్పుడు మీరు చెప్పిరుగా లెక్కలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు, మిగతా రాష్ట్రాలకు 734 టీఎంసీలు, కర్ణాటకకు 585 టీఎంసీలు ఇట్లా కేటాయించుకుంటూ వచ్చింది. ఇవంతా కూడా రాష్ట్రానికి గంపగుత్తగా ఇట్లా నికర జలాలను కేటాయించుకుంటా వచ్చింది. మొత్తం 2130 టీఎంసీలని. ఇందులో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది జరిగిందంటే 1969 నుంచి 76 మధ్యలో దీని విచారణ జరిగింది. 76లో అవార్డు వచ్చింది. బచావత్ గారి ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు అది. సో 811 టీఎంసీలు ఎట్లా వచ్చినాయి? ఒకసారి కృష్ణానది ఎక్కడి నుంచి పారుతుంది అన్నటువంటి పరిస్థితి మనం చూస్తే, మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో పారుతుంది. కృష్ణానదికి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చేది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీ తక్కువ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది. తక్కువ కాంట్రిబ్యూషన్ అంటే నీళ్లు కృష్ణలో కలిసి ఎక్కువ పోయేది ఉమ్మడి రాష్ట్రం తక్కువనే ఉంటుంది. కానీ మన టేలెంట్ రాష్ట్రము, దాంతోపాటు మనకు ప్రాజెక్టులు ఎక్కువ నిర్మితమై లేవు.
ప్రాజెక్టులు ఎక్కువ నిర్మితమై లేవు మహారాష్ట్రకి కానీ కర్ణాటకకి కానీ ఆ తెలంగాణ ప్రాంతానికి కానీ. ఎందుకంటే ఇదంతా కూడా నైజాం పరిపాలించిండు కాబట్టి ఈ బెల్టుని కొంత తక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఉమ్మడి ఏపీకి ఎట్లా 811 టీఎంసీలు కేటాయించారు అంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించినట్టు అప్పటికే కొన్ని ప్రాజెక్టులు కట్టి ఉన్నాయి, కొంత ఇరిగేషన్ దాని మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి వీళ్ళంతా ఏం చేసారు, సమైక్య పాలకులు ఆ ప్రాజెక్టులను చూపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నీళ్లను కేటాయించుకున్నారు. బచావత్ దగ్గర ఆ ట్రిబ్యునల్లో వాదించి 811 టీఎంసీలు కేటాయించుకున్నారు. అక్కడ సక్సెస్ అయ్యారు. దాని తర్వాత వచ్చినటువంటి నీళ్ళల్లో కూడా మెజారిటీ పార్ట్ పారేది మొత్తం, ఎక్కువ భాగం పారేది మొత్తం తెలంగాణ ప్రాంతంలో పారుతుంది, తక్కువ భాగం పారేది ఆంధ్ర ప్రాంతంలో పారుతుంది. మన కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా ప్రవహించేది. కానీ నీళ్లు మాత్రము ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు. ఇది ఎట్లా కేటాయించారు అంటే ప్రాజెక్టుల వారీగా నీళ్లు కేటాయించుకున్నారు. అక్కడ ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ప్రాజెక్టుల వారీగా ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు, తెలంగాణ ప్రాంతానికి 299 టీఎంసీలు. ఈ విషయం ఎప్పుడు బయటపడిందయ్యా అంటే ఉమ్మడి రాష్ట్రము మనకు తెలంగాణ మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తెలంగాణ కొట్లాడుతూ ఉన్నాం, నీళ్లు నిధులు నియామకాల మీదే ఉద్యమం నడుస్తూ ఉన్నది, తెలంగాణ కోసం మనం ఫైట్ చేస్తూ ఉన్నాం. 2013లో డ్రాఫ్ట్ బిల్లు, ఏపీ పునర్విభజన డ్రాఫ్ట్ బిల్లు ఉమ్మడి అసెంబ్లీకి డ్రాఫ్ట్ బిల్లు వచ్చినప్పుడు, విభజన డ్రాఫ్ట్ బిల్లు వచ్చినప్పుడు అందులో పొందుపరిచిర్రు తెలంగాణ ప్రాంతానికి 299, ఆంధ్ర ప్రాంతానికి 512 అని చెప్పేసి. అవి వీళ్ళు కేటాయించినవి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి కేటాయించినవి కావు. అది ఎప్పటి నుంచో నడుస్తూనే ఉన్నది. ఉమ్మడి పాలకులు మన నీళ్ళు దోసుకొని పోతూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉన్నది. తెలివి లేకుండా ఏది పడుతుంది ఇవన్నీ చెప్తే ఎట్లా అంటే మన చంద్రబాబు నాయుడుకి ఏపీ ఉమ్మడి పాలకులకు వ్యతిరేకమవుతుంది. కాబట్టి ఇవి చెప్పకుండా కేసీఆర్ గారే సీఎం అయిన తర్వాత, చంద్రబాబు గారే సీఎం అయిన తర్వాత కేటాయింపులు జరిగినాయని ఏదో ముచ్చట్లు చెప్పనిగా పోతా ఉన్నాడు మన ముఖ్యమంత్రి గారు. కానీ అసలు కథ ఏంటంటే ఒక గిది, దీనికి ఎంత పెద్ద కథ ఉన్నది. బచావత్తు గంప గుత్తగా ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించాడు. అందులో ఉమ్మడి పాలకులు, సమైక్య పాలకులు ఏపీకి 512, తెలంగాణకు 299. ఈ విషయం బయటపడింది మాత్రం 2013 డ్రాఫ్ట్ బిల్లులో, విభజన డ్రాఫ్ట్ బిల్లులో వచ్చేసరికి మనకు బయటపడింది. సో అప్పటి నుంచి ఇంకా మనకు క్లారిటీగా అర్థమైంది.